తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని భూపాలపల్లి జిల్లా పీసీసీ సభ్యులు చెల్లూరి మధు అన్నారు. తెలంగాణ కోసం తన పదవిని సైతం లెక్క చేయకుండా రాజీనామా చేసి తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో తన ఇంటిని సైతం తెలంగాణ ఉద్యమం కోసం దారాదత్తం చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. నమస్కారం. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆర్డర్లు ప్రతి కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాలని చెప్పేసి అందరికీ ఆదేశాలు జారీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రేవంత్ అన్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915లో జన్మించి మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైనటువంటి వాంకిడిలో జన్మించి సర్వస్వము 1969లోనే తెలంగాణ రాష్ట్రం కోసము అహర్నిశలు పోరాడి ఆనాడు తెలంగాణ వలస పాలకుల విషకవిలిలో చిక్కుకొని విలవిల అంటుంటే ఎవ్వరు కూడా అర్థం చేసుకొని అంశాలను అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలను జాగృతం చేయడంలో ముందు వరుసలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు గాంధీతోటి పోలవాలి. వారు కేవలం ఒక తెలంగాణ పౌరుడు మాత్రమే కాదు, బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా పోరాడి అతను ఒక మహోన్నతమైనటువంటి శిఖరాగ్రమం వైపు ప్రయాణింపజేసి భారతదేశానికి స్వతంత్రం కావాలి, భారతదేశానికి అన్ని హంగులలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి, ఈ తెలంగాణ రాష్ట్రము స్వదేశంలోనే మోసపోతుంది అని చెప్పేసి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన సొంత గృహాన్ని జలదృశ్యంలో తన సొంత గృహాన్ని మలిదశ ఉద్యమానికి దారాదత్తం చేస్తే కేసీఆర్ గారు ఈయనను పచ్చి మోసం చేసి కనీసం జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ జరపకుండా మోసం చేసినటువంటి కేసీఆర్ గారికి చెంప మీద చెల్లుమనిపించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వటమే ప్రభుత్వ పరంగా జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు నెలకొల్పడం అనేది ఈ ప్రభుత్వానికి ఉండబడినటువంటి ఔన్నత్యానికి నిదర్శనము. ప్రత్యేకించి రేవంత్ అన్న గారికి క్రెడిట్ అంతా పోతుంది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో చేయటం అనేది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని గౌరవించినట్టే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.